శుభ్రంగా ఉడిచేవారు. తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఆ విధంగా ఆ హస్తలక్ష్ములు 11 రోజులు సేవించిన తర్వాత తిరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. అటు తర్వాత తిరిగి వారి ఊరికి వస్తారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినటువంటి ఒక పాత స్నేహితుడు రామయ్యను కలిసి దీనమైనటువంటి పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా కానీ వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్మును రామయ్యకు ఇస్తాడు. అదంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహమే తప్ప మరొకటి లేదని చెప్పి ఆ దంపతులు భావిస్తారు. ఆ విధంగా ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ లాభాలతో మరొక వ్యాపారాన్ని ప్రారంభించి దానిలో ఉన్న ఎన్నో లాభాలను గడిస్తాడు. రామయ్య ఆ విధంగా వచ్చినటువంటి సొమ్ముతో తిరిగి సొంతిల్లు కట్టుకుంటాడు. 2 ఎకరాల పొలం కూడా కొంటాడు. అష్టలక్ష్ముల అనుగ్రహంతో